హలో ఫ్రెండ్స్, రోజంతా మొబైల్ చూస్తున్నారా? డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసినా కూడా జాబ్ రావడం లేదా? ఎక్స్పీరియన్స్ లేదని కంపెనీస్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నాయా? ఇప్పుడు మీకోసమే మీ ఫ్యూచర్ని మార్చే అవకాశం ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మరి ప్రభుత్వం మీ ముందుకు తీసుకొచ్చింది. ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ PMIS ద్వారా పెద్ద పెద్ద కంపెనీస్లో మీకు ఇంటర్న్షిప్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్, ఎక్స్పీరియన్స్ అండ్ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా మీకు ఒకే చోట లభిస్తాయి. ఓకే, PMIS ద్వారా మీకు ఏమేమి బెనిఫిట్స్ లభిస్తాయి అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇండస్ట్రీ ఎక్స్పోజర్. ఓకే, మంత్లీ స్టైఫండ్ 9,000 రూపీస్ మీకు మంత్లీ స్టైఫండ్ వస్తుంది. 6 to 9 months డ్యూరేషన్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ మీకు ఇవ్వబడుతుంది. ఓకేనా, ఫ్యూచర్లో పెద్ద పెద్ద కంపెనీస్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది PMIS ద్వారా మరి లభిస్తుంది. ఓకే, ఇది స్టూడెంట్స్ ఫ్యూచర్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, దీనికి ఎలిజిబుల్ ఎవరు అంటే 10th, ఇంటర్, ITI, డిగ్రీ, పాలిటెక్నిక్ అండ్ బీటెక్ అండ్ B.Pharmacy స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. దోస్ హు కంప్లీటెడ్ ద కోర్స్ అండ్ ఆల్సో ఎవరైతే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఓకేనా, దయచేసి స్టూడెంట్స్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇస్ సింపుల్. మీ ఆధార్ కార్డు, మొబైల్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్, మెమోస్ అన్నీ ఉంటే డైరెక్ట్ మీరు పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ది రిజిస్ట్రేషన్ చేసి మేము ఉంచడం జరుగుతుంది. సో మిగతా బీటెక్ అదర్ స్టూడెంట్స్ కూడా సేమ్ ఈ రకంగానే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఈ ప్రైమ్ మినిస్టర్స్ ఇంటర్న్షిప్ ద్వారా మరి బెనిఫిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరి PMIS ద్వారా మీ కెరియర్ని బిల్డప్ చేసుకోండి. ఈజ్ ద ఆపర్చునిటీ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ www.pminternship.mca.gov.in ఇది వెబ్సైట్. దయచేసి ఇందులో స్టూడెంట్స్ అందరూ కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్కి ఏ రకంగా స్టూడెంట్స్ రిజిస్టర్ అవ్వాలో అనేది ఈ వీడియో ద్వారా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. మొబైల్లో ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. కొంచెం పెద్దగా కనిపిస్తుంది స్క్రీను. దాని తర్వాత దాంట్లో గూగుల్లో PMIS అని క్లిక్ చేయండి. ఓకేనా, సో PMIS లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ అని క్లిక్ చేసినా కూడా ఇలా కొడితే ఇలా వస్తుంది. సో ఇందులో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్షిప్ స్కీమ్ అని ఒకటి వస్తుంది. ఫస్ట్ pminternship.mca.gov.in. ఓకేనా, ఇది gov.in ఉన్నది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలా. mca.gov.in ఉన్నది మాత్రం సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయండి. ఓకే, సో ఈ రకంగా మీకు డిస్ప్లే అవుతుంది. సో నరేంద్ర ఫోటో వస్తుంది. సో ఇక్కడ మనము రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రైట్ సైడ్ పైన ఉంది కదా లాగిన్ రిజిస్టర్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ రకంగా వస్తుంది. మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయితే మొబైల్ నెంబరు, మీకు పాస్వర్డ్ ఉంటే ఎంటర్ చేసి లాగిన్ చేయొచ్చు. కాకపోతే మీరు కొత్త రిజిస్ట్రేషన్ మాత్రం రిజిస్టర్ క్లిక్ చేయాలి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి యూజర్లో క్లిక్ చేయాలి. ఓకేనా, సో నేను ఇప్పుడు ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. చూడండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను నేను. ఓకే, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు ఈ రకంగా ఐ కన్సెంట్ అని వస్తుంది. ఇది కూడా ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇది సబ్మిట్ చేయండి. ఓకే, ఇప్పుడు OTP వస్తుంది. మొబైల్ నెంబర్కి OTP అని వెళ్తుంది. ఆ OTPని ఎంటర్ చేయాలి. ఓకే, OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ఎట్లా ఉండాలంటే సో క్యాప్ లెటర్ ఉండాలి. ఓకే, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్స్ కూడా ఉండాలి. ఓకే, సో నేను ఇప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నా. @123. ఓకే, నేను శివ అనేది చేస్తున్నాను. క్యాపిటల్ S ఉండాలి, మిగతా స్మాల్ లెటర్స్ ఉండాలి. @123 ఈజీగా ఉంటుంది. ఓకే, శివాని @123. ఓకేనా, కింద కూడా సేమ్ నొక్కండి. శివాని. ఓకే, నెక్స్ట్ సబ్మిట్ నొక్కండి.
ఓకే, సబ్మిట్ అయిన తర్వాత సో ఈ రకంగా మీకు డాష్ బోర్డ్ అనేది ఇట్లా వస్తుంది. ఓకేనా, 0% ప్రొఫైల్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనము ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేయాలి. మన డీటెయిల్స్ ఇట్లా ఈకేవైసీ చేసి ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొఫైల్కి వెళ్ళండి, క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్. సో ఇక్కడ ఫస్ట్ ఇది ఆధార్ ఈకేవైసీ ఉంది కదా, సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. 9134 ఓకే, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఐ కన్సెంట్ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఉంది కదా, అది ఎంటర్ చేయండి. ఓకే, స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ ఎంటర్ చేయాలి. ఓకే, ఇది ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ నొక్కండి రైట్ సైడ్. ఓకే, మళ్ళీ ఓటీపీకి వెళ్తుంది. ఓటీపీ అనేది మళ్ళీ మీ మొబైల్ నెంబర్కి వెళ్తుంది. ఆ వచ్చిన ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఓటీపీని వెరిఫై చేయాలి. ఓకే, సో ఓటీపీ వచ్చింది కదా, ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేయాలి. ఓకే, ఆధార్ వెరిఫై అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ వెరిఫై అండ్ ప్రొసీడ్ నొక్కాలి. ఓకేనా, నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాం. మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఉంది కదా చూడండి ఫాదర్ నేమ్. ఓకే, ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తున్నా, రాజు. క్యాస్ట్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ క్యాస్ట్ దగ్గర మీరు రెడ్డి సీట్లు అయితేనేమో జనరల్ క్లిక్ చేయండి. బీసీ క్యాస్ట్లన్నీ కూడా ఓబీసీ క్లిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ సేమ్ ఎస్సీ ఎస్టీ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ క్యాస్ట్ ఎంటర్ చేసాము. ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకే, అంటే అంగవైకల్యం ఏమన్నా ఉందా అని. సో ఇది అవసరం లేదు, మైనారిటీ అంటే అవసరం లేదు, ఓన్లీ మైనారిటీస్ మాత్రమే చూపిస్తుంది. సో నెక్స్ట్ కింద మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా, సో మీ ఆధార్ కార్డులో ఉంటుంది డీటెయిల్స్, మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ 1-7-14 హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఆ విలేజ్ భువనగిరి. ఓకే, నెక్స్ట్ సిటీ కూడా భువనగిరి. స్టేటు తెలంగాణ, డిస్టిక్ యాదాద్రి భువనగిరి. బ్లాక్ అంటే మండల్ అండి, బ్లాక్ అంటే మండల్. ఓకేనా, సిటీ అయినా కూడా మీ మండలం పేరు ఎంటర్ చేయండి. విలేజ్ వచ్చేసి భువనగిరి ఇది కూడా. ఓకే, నెక్స్ట్ పోస్టల్ కోడ్ 50816. ఓకేనా, సో ఫస్ట్ 50816 ఇది ఎంటర్ చేయాలి ఫస్ట్. ఓకేనా, సో ఎంటర్ ఈ డీటెయిల్స్ అని చూడండి. హౌస్ నెంబర్, అడ్రస్ భువనగిరి తెలంగాణ, యాదాద్రి భువనగిరి ఎంటర్ చేసినాం కదా. సో ఇక్కడ నెక్స్ట్ సెక్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కింద. సో ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ అని ఉంది, అది అవసరం లేదు. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఓకే, నేను మెయిల్ ఐడి ఎంటర్ చేశాను, శివాని యాదవ్ 72. ఓకేనా, ఓకే, ఇప్పుడు మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓకేనా, సో మెయిల్లో కూడా మీకు దేంట్లో వస్తుంది అంటే స్పామ్లో ఉంటుంది, చెక్ చేయండి. ఓకే, మీరు మెయిల్ ఓపెన్ చేయగానే ఇన్బాక్స్లో ఉండదు అది. ఓకేనా, మీరు ఓపెన్ చేయగానే ఇన్బాక్స్కి లెఫ్ట్ సైడ్ మీకు కొన్ని ఉంటాయి కదా, అవుట్ బాక్స్, సెంట్ మెయిల్స్. ఓకేనా, సో ఇవన్నీ ఉంటాయి కదా, లాస్ట్కి స్పామ్ కూడా ఉంటుంది ఒకటి, SPAM అని. ఓకే, ఆ ఫోల్డర్లో మాత్రమే ఈ ఓటీపీ అనేది ఉంటుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ చేయాలి. ఓకే, నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను 3589992. ఓకేనా, సో 3589992 మెయిల్ ఓటీపీ వెరిఫై చేస్తున్నాను. ఓకే, సో ఇది కూడా వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ తర్వాత ఇది సబ్మిట్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ వరకు సో మనది ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, 10th డీటెయిల్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ డీటెయిల్స్ యాడ్ చేసి దాంట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీంట్లో 10th డీటెయిల్స్,
ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ 10th డీటెయిల్స్ 10th ఎంటర్ చేయండి. కోర్సెస్ ఆల్ సబ్జెక్ట్స్, ఓకేనా, కోర్సెస్ ఆల్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ సో నేము బోర్డు ఎస్ఎస్సి, ఓకేనా, అందరికి ఎస్ఎస్సినే ఉంటుంది, క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్, దీపాయ హై స్కూల్. దీపాయ హై స్కూల్, ఓకే, దీపాయ హై స్కూల్. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ 2021. ఓకే, ఏ సంవత్సరంలో పాస్ అయిందో 10th ఎంటర్ చేసినాం. నెక్స్ట్ స్కోర్ టైపు సిజిపిఏ, గ్రేడ్లో ఉంటే సిజిపిఏ ఉంటుంది, ఎంత వచ్చిందో గ్రేడ్ ఎంటర్ చేయండి. 10. ఓకే, నెక్స్ట్ ఫైల్ ఎంటర్ చేయాలి. ఒక నిమిషం. ఓకే, సో ఇక్కడ శివ అనేది సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఎస్ఎస్సిది, ఓకేనా. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎట్లా యాడ్ చేయాలనేది. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ ఎస్ఎస్సి అందరికీ సేమ్, మీ స్కూల్ నేమ్ ఇన్స్టిట్యూట్ అంటే స్కోర్ ఏది ఎంటర్ చేసి యాడ్ క్వాలిఫికేషన్ నొక్కాలి, 10th డీటెయిల్స్ యాడ్ అవుతాయి, ఓకేనా. ఇక్కడ కింద స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్ అని ఉంది. ఈ స్కిల్స్ దగ్గర మీరు ఏం చేయాలంటే కిందికి వెళ్తే ఎబిలిటీ టు స్పీక్ లోకల్ లాంగ్వేజ్, అంటే నాకు లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడానికి వచ్చు, ఇంకా కింద చాలా ఉన్నాయి, మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద ఏం చేయొచ్చు అంటే ఏ లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు, ఓకేనా, తెలుగు ఒకటి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది, 2 ఇంగ్లీష్ కూడా క్లిక్ చేయండి, ఓకేనా. సో ఇది మీకు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చినట్టు ఎబిలిటీ టు స్పీక్ లోకల్ లాంగ్వేజ్. తర్వాత కూడా మీరు ఇంకా వేరే కింద ఉన్న ఆప్షన్స్ అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ నొక్కాలి. ఇక్కడ కూడా మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఖచ్చితంగా యాడ్ క్వాలిఫికేషన్ గ్రీన్ బటన్ నొక్కాలి. మీరు ఇక్కడ నొక్కితేనే ఇక్కడ సేవ్ అయ్యి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ స్కిల్స్ అండ్ లాంగ్వేజెస్ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్, ఓకేనా. సో శివ అనేది 10th డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంటర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఎలా ఎంటర్ చేయాలంటే మళ్ళీ మై ప్రొఫైల్కి వెళ్ళండి, సేమ్ ఇట్లానే. సో ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్ క్లిక్ చేయండి. సో ఓకేనా, సో ఇంటర్ అంటే 12th, ఓకేనా. సెలెక్ట్ కోర్సెస్, ఓకేనా. సో ఇక్కడ ఎంపీసీ బైపీసీ అనేది మీరు ఎంటర్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఎంపీసీ బైపీసీ అనేది రివర్స్లో పడ్డాయి, ఒకసారి గమనించండి అందరూ స్టూడెంట్స్, ఓకేనా. సో నేను సిఈసి అంటే కామర్స్, ఓకే. సో నేమ్ ఆఫ్ ద బోర్డు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఓకే. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ టైమ్స్ జూనియర్ కాలేజ్, ఓకే, టైమ్స్ జూనియర్ కాలేజ్. ఇయర్ ఆఫ్ పాసింగ్ 23, ఓకే. స్కోర్ టైపు పర్సెంటేజ్ మార్కులు కాబట్టి 85.1, ఓకే. ఇక్కడ కూడా ఇంటర్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, సేవ్ చేసుకోండి మీ మొబైల్లో లేదంటే ల్యాప్టాప్లో, ఓకే. సో ఓకే, ఇప్పుడు చూస్ ఫైల్ క్లిక్ చేయండి, శివ అనేది ఇంటర్ సర్టిఫికేట్, ఓకేనా. సో ఇక్కడ కూడా యాడ్ క్వాలిఫికేషన్ నొక్కాలి. సో ఇంటర్ కూడా యాడ్ అయింది. సో మళ్ళీ స్కిల్స్ వచ్చింది ఇక్కడ కింద. సో ఇంకా ఏమన్నా స్కిల్స్ ఉంటే కూడా కింద మీరు చాలా ఉన్నాయి చదువుకొని యాడ్ చేయొచ్చు. నాకు ఇంగ్లీష్ రాయడం వస్తుంది, పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి, ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇంకేమన్నా వేరే లాంగ్వేజెస్ వస్తే పెట్టండి, లేదంటే సేమ్ ఉంచండి. సేవ్ అండ్ నెక్స్ట్ అయిపోయిందా. సక్సెస్ఫుల్గా శివ అనేది ఇంటర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా మీరు మై ప్రొఫైల్కి వెళ్ళి ఎడిట్లో క్లిక్ చేసి మళ్ళీ డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్, ఓకే. సో ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది, కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు రాలేదు కాబట్టి ఫైనల్ ఇయర్ పర్సూయింగ్ అని పెట్టండి అందరూ, ఓకేనా.
ఓకే, ఫైనల్ ఇయర్ పర్సూయింగ్ అని పెట్టండి. పెడితే నెక్స్ట్ కోర్సు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిగ్రీలో ఏంటి, డిగ్రీలో గ్రూప్ బీకామ్. ఓకేనా, డిగ్రీలో గ్రూపు బీకామ్. ఓకే, స్ట్రీము ఓకే బీకామ్ జనరల్. ఓకేనా, బీకామ్ కంప్యూటర్, బీకామ్ ఆధార్ పెట్టండి. దాంట్లో ఉంటే లేదంటే ఆధార్ అని పెట్టేసేయండి. ఓకే, నేమ్ ఆఫ్ ద బోర్డు అంటే మీది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కదా, అందరిది ఎంజియు అని పెట్టండి, లేదంటే ఫుల్ రాయండి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అంటే కాలేజ్ నవ భారత్ డిగ్రీ కాలేజ్ భువనగిరి. ఓకేనా, నవభారత్ డిగ్రీ కాలేజ్ భువనగిరి. ఇయర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ అంటే మీకు ఈ ఇయర్ అనే కంప్లీట్ అవుతుంది కదా, డిగ్రీ కంప్లీటెడ్ 2026 అని ఎంటర్ చేయండి. స్కోర్ టైపు ఇది కూడా గ్రేడ్ సిస్టమే, సో గ్రేడ్ పాయింట్స్ కాబట్టి ఎంత వచ్చింది 8.92. ఓకేనా, 8.92 గ్రేడ్ వచ్చింది శివానికి. ఓకేనా, నెక్స్ట్ ఈ లాస్ట్ ఏంటిది సెమిస్టర్ అది అప్లోడ్ చేయాలి మన డిగ్రీది. ఫస్ట్ ఓకే, సో ఇది 57. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్ ఫైల్లో మేము 5th సెమ్ది ఎంటర్ చేయాలి శివ అనేది. ఓకేనా, ఎంటర్ చేసినాం. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్లో ఎన్ఓసి డాక్యుమెంట్ అని అడుగుతుంది. దాంట్లో కూడా యాక్చువల్గా ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇది శాంపుల్ డౌన్లోడ్ చేసి సిగ్నేచర్ పెట్టించి అప్లోడ్ చేయాలి. కానీ మనకు ప్రజెంట్ అవైలబుల్ లేదు కాబట్టి అదే మేము ఏదైతే 5th సెమ్ ఉందో అదే అప్లోడ్ చేయండి. తర్వాత ఏమైనా ఉంటే మరి చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఏం చేయాలంటే యాడ్ క్వాలిఫికేషన్ అన్నీ ఎంటర్ చేసాం కదా, కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసాం మనం, ఎంజియు స్కోర్ టైప్ ఇవన్నీ మీకు అర్థమై ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ యాడ్ క్వాలిఫికేషన్, దీన్ని కూడా గ్రీన్ వాటర్. సో ఇప్పుడు 10th యాడ్ అయింది, ఇంటర్ యాడ్ అయింది, గ్రాడ్యుయేషన్ యాడ్ అయింది. సో ఈ గ్రాడ్యుయేషన్లో మీరు ఇంకా ఏమైనా స్కిల్స్ ఉన్నాయి మీకంటే మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని కిందికి వెళ్తే ఇక చాలా ఉంటాయి. ఓకేనా, సో మీరు సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా ఏమన్నా లాంగ్వేజెస్ వస్తే మీరు యాడ్ చేయండి, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, శివాని డిగ్రీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ డిగ్రీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిందంటే ఇంటర్న్షిప్ని అప్లై చేయాలి. ఇంటర్న్షిప్కి ఎట్లా అప్లై చేయాలంటే ఇక్కడ ఉండేది ఎక్స్ప్లోర్ ఇంటర్న్షిప్స్ అని ఉంది కదా. ఓకేనా, ఎక్స్ప్లోర్ ఇంటర్న్షిప్స్ అని ఉంది. సో ఎక్స్ప్లోర్ ఇంటర్న్షిప్స్ క్లిక్ చేయండి. ఓకేనా, సో మీకు ఇక్కడ కొన్ని సెలెక్ట్ స్టేట్ ఉంది తెలంగాణ. ఓకే, తెలంగాణ సెర్చ్ చేయండి. ఓకే, తెలంగాణ క్లిక్ చేయండి. డిస్టిక్ యాదాద్రి భువనగిరి చూడండి, ఏం లేవు. వేరే డిస్టిక్ సెర్చ్ చేసుకోండి, హైదరాబాద్. ఓకే, కంపెనీస్ హైదరాబాద్లో ఎక్కువ ఉంటాయి కదా, సో హైదరాబాద్లో డిస్ప్లే చేస్తుంది. సో మీకు నచ్చింది ఒకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్ టెక్నాలజీ ఉంది. ఓకేనా, సో ఈ కాగ్నిజెంట్ టెక్నాలజీని ఇంటర్న్షిప్కి అప్లై చేయాలనుకుంటాం అనుకోండి, వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఓకేనా, వచ్చిందా వ్యూ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ కాగ్నిజెంట్ కంపెనీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చేస్తుంది అన్నమాట, తీసుకుంటుంది, పిల్లల్ని ట్రైన్ చేస్తుంది. కాబట్టి ఇది అప్లై చేస్తున్నాం, అప్లై అని క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు అప్లై ఫర్ ద ఇంటర్న్షిప్? ఎస్ అని క్లిక్ చేయండి. సో ఒక నిమిషం, ఓకే, సో ఇక్కడ మై ప్రొఫైల్ క్లిక్ చేసి ఆధార్ని మీ బ్యాంక్ అకౌంట్తో సీడింగ్ చేసుకోండి. సో ప్లీజ్ విజిట్ యువర్ బ్రాంచ్. ఓకే, సో తనది బ్యాంక్కి లింకు లేదు. ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ లేదు కాబట్టి ఇది మనకి ఇంటర్న్షిప్ అప్లై చేయడం అనేది ఫస్ట్ అది చేసుకోమని చెప్తుంది అనమాట. సో ఇక్కడ చాలా కంపెనీస్ మీకు డిస్ప్లే అవుతున్నాయి. మీకు నచ్చినది, మీకు సూటబుల్ అనుకున్నది ఇప్పుడు నేను చెప్పాను కదా, కాగ్నిజెంట్ ఉంది, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ అప్లై చేస్తే మీకు డూ యూ వాంట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఓకే అయితే కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకేనా, కొన్ని ఆప్షన్స్ ఇట్లా డిక్లరేషన్. ఓకే, డిక్లరేషన్ ఇట్లా అని అడుగుతుంది, అన్ని క్లిక్ చేయండి.
అన్ని క్లిక్ చేయండి ఇట్లా. ఓకే, అన్ని రైట్ మార్క్ పెట్టేసి సబ్మిట్ నొక్కండి. Okay, yes, you have successfully applied for PMIS 2026 internship. ఓకేనా, సో మీకు సంబంధించిన మెసేజ్ కూడా తనకి మొబైల్కి ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇంకా మీరు 2 ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా 2 కంపెనీస్ కూడా మీరు ఇంటర్న్షిప్ అనేది అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి దయచేసి స్టూడెంట్స్ అందరూ కూడా సో ఇవన్నీ దగ్గర పెట్టుకొని నీట్గా రిజిస్ట్రేషన్ చేసి మాకు అప్డేట్ చేయండి. ఓకేనా, మీకు నచ్చిన ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయో. ఒకవేళ మీకు ఇక్కడ హైదరాబాద్లో దొరకకపోతే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంటే అక్కడ సెర్చ్ చేయండి, అది కూడా హైదరాబాద్ కాబట్టి. ఓకే, సో ఇంకా సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా కంపెనీస్ మనం సెలెక్ట్ చేస్తే అందులో దొరుకుతాయి. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా అప్లై చేయండి. ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు, మనం ఇక్కడ రేటింగ్ కూడా ఇవ్వచ్చు. ఏం లేకపోతే ఏమి నాట్ అవైలబుల్ అని పెట్టండి. ఎక్కడి నుంచి విన్నారు ఇదంటే సో ఏదో అలా పెట్టండి. సో మేము ఇండస్ట్రీస్ కాబట్టి ఈటీసీ డిఎస్సి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ సర్టిఫికేషన్ అండి మాధవ్. ఓకే, సో ఇది ఎలా అప్లై చేయాలనేది ఓకేనా, మీకు మెసేజ్ వస్తుంది మీరు అప్లై చేసినట్టు. ఓకేనా, సో ఇది ఎట్లా చేయాలనేది. సరే, నెక్స్ట్ టైము మీరు లాగిన్ అవ్వాలంటే సేమ్ మొబైల్ నెంబర్ పాస్వర్డ్ క్రియేట్ చేసాం కదా, ఓపెన్ చేసి మీరు ఇంకా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంటర్న్షిప్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది, ఇంకా ఫీల్డ్ ఇక్కడ అగ్రికల్చర్ కావాలన్నా, ఆటోమేషన్లో కావాలన్నా, బ్యాంకింగ్గా, ఫైనాన్షియల్ దాంట్లో ఏ సెక్టర్ కావాలి, మళ్ళీ ఫైనాన్సా, హెచ్ఆర్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకొని అప్లై చేస్తారు. కానీ ఒకవేళ మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి అప్లై చేయకపోయినా పర్వాలేదు, రిజిస్ట్రేషన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. 10th డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రం వరకు అయితే చేయండి అందరూ. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మేము గైడ్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఖచ్చితంగా అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే సో మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము గైడ్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.